ఇక ఉప ఎన్నికలకి దడుస్తున్నారా? బీఆర్ఎస్ నుంచి ఫిరాయించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు ఎందుకు మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని చెబుతున్నారు? ముందుగా ప్రకాష్ రెడ్డి గారు. సార్ అంటే వాళ్ళు ఆశించింది ఏంటంటే సార్ 2/3 వస్తారు. గతంలో బీఆర్ఎస్ ఎట్లయితే ఆపరేట్ చేసిందో ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఆపరేట్ చేద్దాం అనుకో 2/3 వస్తారు. ఇవాళ కాకపోయినా రేపు వస్తారు. ఎందుకంటే శ్రీనివాస్ యాదవ్ టీడీపీకి మీకు ఐడియా ఉంటుంది. 15 మందిలో ముందు ఒక్క ఆయన పోయిండు, ఆయన మంత్రం చేసిండు. తర్వాత ఆయన మంత్రం చేసినట్టు మాకు చైర్మన్ వస్తే ఒక్కొక్క ఎమ్మెల్యే పోతే చివరికి ముగ్గురు మిగిలిన ముగ్గురు ఇట్లా రేవంత్ రెడ్డి గారు కూడా ఉంటే వారు కాంగ్రెస్ పార్టీలో పోయారు. మీరు చూసినారు. అట్లా 2/3 మాకు వస్తారనేటువంటి ధీమాతోటి వాళ్ళు పోయినట్టుగా ఉంది. ఇప్పుడు 2/3 రాలేదు కాబట్టి డిస్క్వాలిఫికేషన్ లో వాళ్ళు ఎన్నికలు ఉప ఎన్నికలు వచ్చే ప్రమాదం ఉందనే భయంతో ఇక పార్టీ సంగతి దేవునికి ఎరక. కానీ వాళ్ళు అక్కడ స్థానికంగా గెలవాలి కదా. ముందు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చక్కగా లేదు, గెలవాలి కదా పరిస్థితి. కాబట్టి రెండింటి దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి మేము బీఆర్ఎస్ లో ఉన్నామంటే టెక్నికల్ గా ఏ ప్రాబ్లం ఉండదు. కానీ బీఆర్ఎస్ లో కూడా వారు ఇంతకాలం అడుగుతారు. బట్ నా అభిప్రాయం ఏంటంటే సార్, మీరు అసెంబ్లీలో విప్ ఇవ్వండి, విప్ వైలేట్ చేస్తే ఆటోమేటిక్ గా డిస్క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ వాళ్ళకి వచ్చేస్తుంది కదా. మీరు విప్ ఇవ్వరు, సైలెంట్ గా ఉంటారు, విప్ ఇవ్వకుండా పొద్దు గడుపుతారు. వాళ్ళకి డిస్క్వాలిఫై చేయడానికి కావాల్సినటువంటి ఏవైతే ఎవిడెన్సెస్ ఏవైతే చేయాలో అవి చేయకుండా వాళ్ళు పార్టీ ఫిరాయించారంటే ఇప్పుడు అభివృద్ధి కోసం మొన్న కలిచారు కదా 9 మంది ఎమ్మెల్యేలు, మేము అభివృద్ధి కోసం కలిసామని చెప్పుకుంటారు. కాబట్టి ఈ రకమైనటువంటి పార్టీ ఫిరాయింపులు అనేటువంటిది ప్రజలు యాక్సెప్ట్ చేయరు. మీకు ప్రజల నుంచి ఖచ్చితంగా తీవ్రత వ్యతిరేకత వస్తుంది. ఆ భయానికి వాళ్ళు మారతలేరు సార్. ఆ భయానికి వాళ్ళు మేము టీఆర్ఎస్ లో అని చెప్తున్నారు. బట్ టెక్నికల్ గా టీఆర్ఎస్ లో ఉంటారు కదా తప్పిస్తే వాళ్ళ మనసు అంతా కూడా వాళ్ళ మనసు వాళ్ళ చర్యలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి. అది కనపడుతూనే ఉంటుంది సార్. దాని గురించి పెద్ద ఆలోచన అంటే ఇప్పుడు దానం నాగేంద్ర గారు, కడియం శ్రీహరి గారు ఎందుకు ఈ లెటర్ ఇవ్వలేదు? దానం నాగేంద్ర కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు కాబట్టి ఆయన రిజైన్ చేసే అవకాశం ఉంటుందా? ఎట్లా ఈ 2 చోట్ల ఉప ఎన్నికలు వస్తాయో ప్రచారం జరిగింది, ఎంతవరకు వస్తుంది? అది కన్నా ఇప్పుడు నాగేంద్ర ఒక ప్రాబ్లం ఏంటంటే సార్, మీకు సుప్రీం మన పంజాబ్ లో ఒక కేసు జరిగింది సార్. ఈ మధ్య కోర్టు జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. ఆయన కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఇండిపెండెంట్ గా ఎంపీగా పోటీ చేశాడు. మన ఎంపీగా పోటీ చేసిన డిస్క్వాలిఫై చేస్తే ఒక డెసిషన్ తీసుకున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీగా గెలిచిన వ్యక్తి ఇండిపెండెంట్ గా పోటీ చేయడం అనే దాని మీద బీఫామ్ మీద పోటీ చేశారు. కాబట్టి సేమ్ నాగేంద్ర కూడా కాంగ్రెస్ పార్టీ మన బీఆర్ఎస్ లో కలిసి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద కట్టారు. పంజాబ్ ఎగ్జాంపుల్ గానే వారు రాజీనామా చేయాల్సిన తప్పని పరిస్థితి వస్తుంది. సో వెయిట్ చేస్తున్నాడు. ఇంకా 1-2 నెలలు పొద్దు గడితే ఎట్లయితే అట్లా చూద్దామని, లేదా అంతలోప్పుడు జూబ్లీస్ ఎలక్షన్స్ అయిపోతే ఏమైతే చూద్దాము, అది కనుక గెలిచి ఇది కూడా పోదామని ఇంకొక రాజకీయ చర్చ జరుగుతుంది. ఇంతవరకు నిజమో నాకు తెలియదు కానీ జూబ్లీస్ ఆయనే పోటీ చేసి గెలిస్తే ఇది రాజీనామా చేస్తానని ఏవో జరుగుతున్నాయి చర్చలు. బట్ నాగేందర్ విషయంలో మాత్రం ఖచ్చితంగా కోర్టు, ఎందుకంటే పంజాబ్ ఒక ఆల్రెడీ ప్రెసిడెంట్ ఒకటి వచ్చింది కాబట్టి దాని ప్రకారం డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. కడియం శ్రీహరి గారు ఏం చేస్తారు? ఆయన కూడా అంత వారి కూతురు కూడా ఎంపీ అయింది కాబట్టి ఆ కోణంలో ఏమన్నా ప్రమాదం ఉంటే ఉండొచ్చు అనేటువంటిది నా అభిప్రాయం. మిగతా వాళ్ళకైతే ఖచ్చితంగా ప్రమాదం ఉంటది కాబట్టి వాళ్ళు ఎవరు బీఆర్ఎస్ పార్టీ మేము విడిపోయామని చెప్పట్లేదు, టెక్నికల్ గా విడిపోయినామని చెప్పట్లేదు. రైట్. సుబ్రహ్మణ్యం గారు భద్రాచలం నుంచి, నమస్కారం, మాట్లాడండి. నమస్కారం. ఇప్పుడు మన జయప్రకాష్ రెడ్డి గారు పార్టీ మారిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే మరి బీజేపీ పార్టీలో మారిన వాళ్ళని వాళ్ళు డిస్క్వాలిఫై ఎప్పుడన్నా చేశారండి? ఇప్పుడు చెప్పటానికి బాగుంటది కానీ ఆచరించడానికి మాత్రం కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఎందుకంటే ఒకళ్ళు ఇద్దరు ఉన్నసారి గోవాలని చిన్న చిన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు, ఉన్న ప్రభుత్వాలను పడగొట్టి. ఎందుకంటే ఏదో విజయాలు వేదాలు వల్లించినట్టుగా ఈ అధికార పార్టీ కేంద్రంలో ఉండి ఎన్ని రాష్ట్రాల్లో ఈ విధంగా చేసిందనేది కూడా అందరికీ తెలుసండి. ప్రజలేదో తెలియని వాళ్ళ పిచ్చోళ్ళ మాట్లాడుతుంది కరెక్ట్ కాదని ఒకటే 10 నిమిషాలు స్పందిస్తాను సార్. ఈవెన్ తెలంగాణ రాష్ట్రంలో మాకు బలం ఉందా, బలం లేకపోయినా రాజేందర్ గారు రాజీనామా చేశారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేశారు. కర్ణాటకలో కూడా ఒకవేళ ప్రభుత్వం మారాలనుకున్న ఎమ్మెల్యే అంతా రాజీనామా చేశారు. మధ్యప్రదేశ్ లో కూడా ప్రభుత్వంలో 25 మంది ఎమ్మెల్యేలు జ్యోతిరాదిత్య సింధియా ద్వారా రాజీనామా చేసి ఆయన ముగ్గురు ఓడిపోయినారు కూడా. ముగ్గురు ఓడిపోయినారు కూడా. కాబట్టి రాజీనామా చేసి పార్టీ మారడం అనేటువంటిది వాళ్ళ హక్కు. అలా హక్కు త్రిపుర అట్లాగే నలుగురు తెలుగుదేశం ఎంపీలని విలీనం అన్నారు. కేసీఆర్ గారు చేసింది మీరు చేశారు. అక్కడ రాజ్యసభ సభ్యులు 4గురిని చేశారు. అందువల్ల మీరేం విమర్శలకు అతీతంగా లేదు. మీరు తెలివిగా ఏం చేస్తారంటే వాళ్ళతోటి రాజీనామా చేయించి ప్రభుత్వాలను పడగొట్టించిన తర్వాత అప్పుడు
ఎలక్షన్కి వెళ్ళటం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. అది వేరే విషయం. టెక్నికల్ గా కరెక్టా కాదా చూసుకోండి సార్. చట్ట ప్రకారం రాజ్యాంగం ప్రకారం అవకాశం ఉన్న చోట టెక్నికల్ చేస్తారు, అవకాశం లేకపోతే మీరు కూడా లాగవతలు పారేస్తున్నారు. రైట్, ఓకే. అసలు ఎట్లా సార్ అది మార్చుకోవడం అనేది అరుణాచల్ ప్రదేశ్ మొత్తం అసలు అరుణాచల్ ప్రదేశ్ లో మీ పార్టీకి అసలు సీటే లేదు, మొత్తం బీజేపీ గవర్నమెంట్ ఎట్ అయిపోయింది చెప్పండి. అంతే నడుస్తా అది కరెక్ట్ కాదు సార్. కాదు కింద సార్ సంగతి నేను చెప్పేది. రాజీనామా చేయించింది కర్ణాటకలో కూడా ప్రభుత్వాన్ని పడగొట్టిన తర్వాతనే కదా జ్యోతిరాజ్ రాజీనామా ఇచ్చేసింది. ఒక్క నిమిషం, మిగతా ఇద్దరు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడదు. ఒక్క నిమిషం గగంగా మీరు అడిగారు. గగంగప్పంగ నేతను కాంగ్రెస్ బీజేపీ ముఖ్యమంత్రి సార్ 2004లో మా ప్రభుత్వం వాజ్పేయి గారి ప్రభుత్వం పడిపోయిన నెల రోజుల తర్వాత ఆ మొత్తం గగంగప్పంగే కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినాడు సార్ 2004లో. వాళ్ళే అతీతంగా ఉన్నారని చెప్పలేదు కదా నేను. ఆయనే కాంగ్రెస్ కాదు కాదు, మీరు ఆ మాటకు వస్తే హర్యానాలో జనతా పార్టీ తరఫున భజన్ లాల్ గారు ముఖ్యమంత్రి అయ్యాడు. ఇందిరాగాంధీ గారు 80లో ప్రధానమంత్రి అవగానే మొత్తం టోటల్గా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిపోయాడు. అంటే ఆ రోజుల్లో అఫ్ కోర్స్ చట్టం లేదనుకోండి ఫిరాయింపులకు వ్యతిరేకంగా, అయినప్పటికి కూడా అప్పటి నుంచే ఫిరాయింపులు ఆయారాం గాయారాం అన్నది అక్కడి నుంచే వచ్చింది హర్యానా నుంచి. రైట్. ఏంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిజంగానే బీఆర్ఎస్లో ఉన్నారా ఈ కాంగ్రెస్లోకి వెళ్ళినాళ్ళు, లేదు భయపడుతున్నారా ఉప ఎన్నికలకి? సార్ నెంబర్ 1 వచ్చేసి అంటే ఇప్పుడు అన్ని పార్టీలు ఉన్నారు సార్. రాజ్యాంగ సంక్షోభం వైపు దేశాన్ని నెడదామా, ఇప్పుడు పక్క దేశాల్లో జరుగుతున్నట్టుగా మనం ఇప్పుడు పార్లమెంట్లో ఒక బిల్లు చేశాము. 2/3 ఆఫ్ మెజారిటీ ఎమ్మెల్యేలు ఫిరాయిస్తే వాళ్ళకు గుర్తింపు ఇవ్వాలని. అది జరగలేదు. జరగనప్పుడు నేనేమంటానంటే మీరు రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఎవరిది? పార్లమెంటుది ఉంటుంది, హైకోర్టుది ఉంటుంది, సుప్రీంకోర్టుది ఉంటుంది. ఈరోజు సుప్రీంకోర్టు నోటీస్ ఇచ్చింది 3 months అని. పార్లమెంట్ ఏం చేస్తుంది సార్? మరి పార్లమెంట్లో చేసిన చట్టాన్ని ఎవరు గౌరవించాలి? పార్లమెంటే గౌరవించాలా సార్? మీరు గౌరవించలేదు. 2/3 నేను అది కూడా చెప్పాను సార్. 1 minute సార్, నేను చెప్తున్నది వాళ్ళని క్రిటిసైజ్ చేసినప్పుడు మీరు చేసిన తప్పులు కూడా నేను చెప్పారు కదా సార్. కాబట్టే చెప్తున్నా. నేను ఏమంటానంటే 2/3 అనేది చేసినటువంటి ఏదైతే అమెండ్మెంట్ చేసింది పార్లమెంట్లో జరిగింది. ఈరోజు ఏమంటున్నారు వాళ్ళందరూ కూడా మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాలేదు, ఇప్పుడు చరణ్ కౌశిక్ కండు వేసుకొని ఉన్నాడు, అది మాది 3 రంగుల జెండా అని చెప్పేసి మేము కండు వేసుకొని ఉన్నామని చెప్పేసి అంటే ఇక నువ్వు జాతీయ జెండాకును కాంగ్రెస్ జెండాకు తేడా లేదా సార్? నేనేమంటానంటే ఆయన నెక్స్ట్ వచ్చేసి మీరు అడిగినట్టుగా జాతీయ జెండా అని జాతీయ జెండా అని చెప్పారు సార్. ఇప్పుడే పేపర్లో చూసా, ఇక్కడ ఇది చూపిస్తాను, అలా బాకపత్రికలు కొన్ని ఉంటాయి కదా, మేము ఏది జాతీయ జెండా వేసుకున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చి అభివృద్ధి పనులకే మేము కలిసాం సార్. అభివృద్ధి పనులు అయితే నువ్వు ఎంపీ ఎట్లా కంటెస్ట్ చేస్తావు సార్? దానం నాగేందర్ గారు ఎంపీ కంటెస్ట్ చేశారు. ఇంతకుముందు ప్రకాశ్ అన్న చెప్పినట్టుగా ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఎమ్మెల్యేగా ఉండి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఎంపీగా కంటెస్ట్ చేశారు అండ్ డిస్క్వాలిఫై చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటాను, కాదు హర్యానాలోనే ఎక్కడో చోట ఈ కండువా కప్పుకున్నందుకు కూడా డిస్క్వాలిఫై చేశారు. అంటే వ్యతిరేక పార్టీ అయితే వెంటనే డిస్క్వాలిఫై. శరద్ యాదవ్ ని వెంకయ్యనాయుడు గారి టైంలో చేసేలా, మిగతా వాళ్ళకేమో చేయలేదు. శరద్ యాదవ్ గారు ఓన్లీ మాట్లాడారు అంతే. మాట్లాడారు, ఏది మన ఉపన్యాసం ఇచ్చాడని చెప్పేసి ఆయన సస్పెండ్. అదే ఓం బిర్లా గారు ఏపీకి సంబంధించిన ఒక ఎంపీని డిస్క్వాలిఫై చేయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ మొత్తుకున్నా చేయలేదు. 4 ఎంపీలు సార్, ఒక్కరు కాదు. ఈ రోజు బీజేపీ ఎంపీలు ఉన్నారు, సుజనా చౌదరి ఎమ్మెల్యే కావచ్చు, సీఎం రమేష్ గారు వాళ్ళు అప్పుడు రాజ్యసభ ఉన్నప్పుడు. అంటే అన్ని పార్టీలు ఇట్లాగే మెజారిటీ పార్టీ. నేను ఏమంటానంటే ఈ రోజు వెంటనే చర్యలు సార్. ఇప్పుడు అడిగేందుకు నిజంగా ఉప ఎన్నికలు భయపడా లేకపోతే ఇంకేదన్నా కారణం? సార్ సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్ లో పెడితే రేవంత్ రెడ్డి గారు ఎందుకు భయపడతారు? ఆయన బ్రహ్మాండంగా గవర్నమెంట్ నడుపుతున్నా అని చెప్తున్నారు. అదే సార్, మరి అంత బ్రహ్మాండంగా నడిపినప్పుడు, బ్రహ్మాండం బద్దలైనప్పుడు నువ్వు రాజీనామా పెట్టిస్తే అయిపోతాయి కదా. నేనేమంటానంటే రాజీనామా పెట్టి పోటీ చేసి ధైర్యం మీద రాజీనామా దాకా ఎందుకు సార్? ఆడదాకా పోతారు. సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్ పెట్టమని చెప్పారు ఇప్పుడు ఊళ్ళెలా. ఈ విషయంలో జగన్ గారిని మెచ్చుకోవాలి. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి మొత్తం తనతో పాటు వచ్చిన వాళ్ళందరినీ రాజీనామా చేయండి అని అట్లయితే రమ్మని చెప్పాడు సార్. నేనేమంటానంటే ఈ రోజు రాజీనామా చేయలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎవరితో 3 నెలల టైం కూడా అయిపోతుంది, దగ్గర పడుతుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు కూడా అయిపోతుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు లోపల నువ్వు ఏదైతే ఉన్నదో రాజీనామాలు చేపియాలి. రాజీనామాలు చేపించకుండా ఇంకా మేము మరి నువ్వు ఇంతవరకు ఎల్పీ ఆఫీస్కి ఎప్పుడు వచ్చినావు, లేకపోతే అది ఎమ్మెల్యేల మీటింగ్ పెట్టినప్పుడు ఎప్పుడు కూర్చున్నావు? కాబట్టి నేను ఏమంటున్నానంటే వీళ్ళు చెప్పేటి అని నాట్ ఓన్లీ ఎమ్మెల్యేలు తీసుకున్నారు, ఎమ్మెల్సీలు తీసుకున్నారు, వాళ్ళందరూ కూడా. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు స్పీకర్ గారు దీని మీద మెల్లగా వాళ్ళంతా బీఆర్ఎస్ వాళ్ళే అని రాశారనుకోండి, సుప్రీంకోర్టుకు చెప్పినప్పుడు వీళ్ళు ఏదైతే రిప్లై ఇస్తారో దాన్ని సుప్రీంకోర్టు తప్పకుండా పరిశీలిస్తారు సార్. సుప్రీంకోర్టు ఆల్రెడీ ఇప్పటికి 2 సార్లు సార్. ఇక్కడ ఒక విషయం ఏంటంటే సార్, సుప్రీంకోర్టు ఆల్రెడీ టైం ఇచ్చినా కానీ వీళ్ళు ఇంతవరకు ఏం రిప్లై ఇవ్వాలి. రిప్లై ఇచ్చింది ఏంది? స్పీకర్ ఇవ్వాలి. స్పీకర్ 3 నెలల దాకా ఇంకొక రోజు ఉందనగా 3 నెలలకు 90 రోజుల్లో 89వ రోజు నేను రిప్లై ఇస్తాను స్పీకర్ కూర్చున్నాడు. నేనేమంటానంటే 90 రోజులు అంటే 90 రోజులు అయిపోవాలన్నట్టు ఆయనకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేమంటానంటే ఇప్పటికి కూడా
అసలు ఎవరెవరు ఏమేమి ఇచ్చారు, దేనికి ఇచ్చారు? మనం మొత్తం 9 మంది ఎమ్మెల్యేలను పిలుచుకొని కూర్చొని మాట్లాడుకున్నాను ముఖ్యమంత్రి గారు. మరి వాళ్ళని రాజీనామా చేస్తారంటే మేము ఎవరైనా రాజీనామా చేయని చెప్పారు. నీ కాంగ్రెస్ పార్టీ మీద ఏదో పనులు అయితే వర్కులు అయితే టెండర్లు ఇస్తామని వచ్చినాక తప్పితే ఇక్కడ ఏమున్నది ఏం లేదు. పబ్లిక్లోకి పోతే మమ్మల్ని తరిమి కొట్టేటట్టున్నారు. ఆల్రెడీ యూరియా గురించి పోతేనే ఇగో నిన్న ఏది శ్రీనివాస్ రెడ్డి గారు పోతే ఆయన డైరెక్ట్ కాదు మన ఏది ఈయన మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు పోతే ఆయనను ఇల్లు అడుగుతుర్రు. నేనేమంటానంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అండ్ నెక్స్ట్ వచ్చేసి పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఊర్లోకి పోతే ఇప్పుడు ఆయన ఊర్లో కూడా తిరగలేని పరిస్థితి ఉన్నాడు. అండ్ ఇప్పుడు ఎక్కడ పోయినా కానీ సార్ ఇప్పుడు ప్రజలు ఏమడుగుతారు? నువ్వు ఎలక్షన్ హామీలు ఇచ్చారు, కాంగ్రెస్ హామీలే, మనం వేరే అడుగుతలేం. ఓకే, వేరే కదా దాని గురించి జనంతో అడిగేసి వాళ్ళు భయపడిపోయి అది కాదు సమస్య. ఇప్పుడు గెలుస్తామో గెలిచే నేను ఒకటే చెప్తున్నా, గెలుస్తానే నమ్మకం ఉంటే మీ పార్టీలో చేయలేని నమ్మకం ఉంటే రాజీనామా పెట్టిర్రి. ఆ ధైర్యం లేనటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇంతకుముందు ప్రకాశ్ అని అన్నాడు కదా మేము అందరితో రాజీనామా వీళ్ళని కూడా రాజీనామా పెట్టమని చెప్పుర్రి. రైట్.